బాల్యం నుంచే భరోసా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 6వ తరగతి నుంచే ఉపాధి నైపుణ్యాల శిక్షణ, 9వ తరగతి నుంచి వృత్తి విద్యా కోర్సులు, నీతి ఆయోగ్ ప్రతిపాదన ఉపాధికి అవసరమైనటువంటి నైపుణ్యాలను విద్యార్థులకు చిన్నతనం నుంచే అందించాలని, ఉపాధి సామర్థ్యాలను తీర్చిదిద్దడానికి పాఠశాల వ్యవస్థలో అంతర్భాగం చేయాలని నీతి ఆయోగ్ సూచించింది. దీనికి గాను 6వ తరగతి నుంచే వ్యవస్థాపక ఉపాధి నైపుణ్యాల శిక్షణను ప్రారంభించాలని, 9వ తరగతి నుంచి క్రమబద్ధమైన వృత్తి విద్యా కోర్సులు ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది. చాలా మంచి ఆలోచన. లేకపోతే అత్యాచార ఫోక్సో కేసులపై సీఎం స్థాయిలో పర్యవేక్షణ, ఈ అంశాన్ని అత్యంత సున్నితంగా చూడాలి. అత్యాచారం ఫోక్సో కేసులు ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్షించాలని కేంద్ర హోంమంత్రి దక్షిణ ప్రాంతీయ మండల కమిటీ చైర్మన్ అమిత్ షా పేర్కొన్నారు. చెన్నై సమీపంలో 31వ దక్షిణ ప్రాంతీయ మండల సదస్సు గురువారం జరిగింది. దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, పలు కేంద్ర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా కీలక ప్రసంగం చేశారు. బడి మానేసే పిల్లల సమస్యల్ని పూర్తిగా పరిష్కరించాలని సూచించారు. పోషకాహార లోపాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ లోపాలపై వ్యతిరేక ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రారంభించాయని, తర్వాత దేశవ్యాప్తంగా ఆమోదం లభించిందని గుర్తు చేశారు. మాదక ద్రవ్య రహిత భారత్ని 3 ఏళ్లలో సాధించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని, అందులో రాష్ట్ర ప్రభుత్వాలు కీలక పాత్ర పోషించకపోతే లక్ష్యం నెరవేరదని చెప్పారు. తెలంగాణ, ఏపీ మధ్య విభజన సమస్యలు ఉన్నాయని అమిత్ షా గుర్తు చేశారు. ఆస్తుల అప్పుల విభజనపై పరిష్కారాల కోసం హోంశాఖను సంప్రదించేందుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో